హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈవేళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి. సో ఇక్కడ చూడండి, నేను నా మొబైల్ ఫోన్కి ఒక చిన్న టూల్ని తీసుకున్నాను. ఇదేంటో కనిపిస్తుందా మీకు? ఇదిగో. సో ఏంటంటే ఇది మన కెమెరాకి ఒక షట్టర్ డోర్ లాంటిది అనమాట. మనం షట్టర్ క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేసుకోవడానికి మనం ఎప్పుడైతే వీడియోస్ తీసుకుంటున్నామో అప్పుడు ఇలా షట్టర్ ఓపెన్ చేసుకోవాలి, మిగిలిన టైం అప్పుడు క్లోజ్ చేసుకోవాలి. సో అసలు మన మొబైల్కి ఉన్న కెమెరాకి ఆ షట్టర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, అది క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? సో నేను రీసెంట్గా అయితే ఒక మూవీ చూశానండి, ప్యాట్రియాట్ అని. G5లో అవైలబుల్గా ఉంది. సో ఆ మూవీకి ఈ షట్టర్కి లింక్ ఏంటని అనుకుంటున్నారా? ఆ మూవీ మొత్తం కూడా మనకి దీని మీద నడుస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఆ మూవీలో ల్యాప్టాప్స్, చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఏదో ఒక కంపెనీ వాళ్ళు ఎవరో. సో ఆ మూవీ ఒకసారి మీరు చూడండి, చూసిన తర్వాత నేను ఎందుకు ఇది యూజ్ చేస్తున్నానా అని తెలుస్తుంది. ఓకే, అంటే మన ల్యాప్టాప్సే కాదు, మన కెమెరాసే కాదు, ఇవి ఆన్లో లేవు, ప్రాబ్లం లేదు అని మనం ఇలా పెట్టుకుంటాం. కానీ అది ఎంత డేంజరో ఆ మూవీలో అయితే మనకు చూపించారు. ఆ మూవీ చూసిన తర్వాత మేము చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా అని అనుకొని వెంటనే ఈ చిన్న టూల్ని అయితే మేము ఆర్డర్ చేసాం అనమాట. సో ఇది మన కెమెరాకి ఒక ప్రొటెక్షన్. అంటే మన కెమెరాని మనం ఎలా పెట్టుకొని మనం ఇంట్లో ఎలా ఉన్నా సరే ఇది మనకి చాలా ప్రొటెక్షన్ కింద ఉంటుందన్నమాట. సో వీలైతే అందరూ కూడా, ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నట్టుంది. ఇది చాలా తక్కువ ప్రైస్, 100 రూపీస్కి మేబీ ఒక 6 or 7 వచ్చినట్టున్నాయి. ఇది ఆర్డర్ చేసుకొని మేము వెంటనే ఆర్డర్ చేసుకొని ఇంట్లో ఉన్న అన్ని మొబైల్స్కి అయితే మేము పెట్టుకున్నాం అనమాట. మనం ఈవేళ రేపు బతికేదంతా ఏఐ ప్రపంచం అండి. ఇప్పుడు ఈ ఏఐ ప్రపంచంలో ఏది ఆన్లో ఉంటుందో, అంటే ఈ టెక్నాలజీ అనేది చాలా ఈజీ అయిపోతుందన్నమాట. సో ఏది ఆన్ అవుతుంది, ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది మనకి కూడా తెలియదు. సో అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పిల్లలందరికీ కూడా ఆన్లైన్స్ అని చెప్పి, లేదా వాళ్ళకి ఈ అన్నీ తెలుసుకోవాలని చెప్పి మనం మొబైల్స్, ట్యాబ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి అందుబాటులో ఇచ్చేస్తున్నాం. పిల్లలు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న విషయం వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ కోసం, అంటే వాళ్ళంటే పిల్లలనే కాదు, మన అందరి కోసం ఇది ఒక ప్రొటెక్షన్ కింద ఉంటుంది. మన జాగ్రత్త మనం చూసుకోవాలి అన్న దాంతో అయితే మేము నిర్ణయం అయితే తీసుకున్నాం. నా నిర్ణయం మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇది చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకో నాకు ఇది చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించి అయితే మటుకు ఈ వీడియో అయితే చేశాను. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.